వాళ్ళకి ఇష్టం లేకున్నా దేశాన్ని విడగొట్టాడు, ముక్కలు చేశాడు అప్పుడు పాకిస్తాన్ అనే దాన్ని. వాళ్ళకి ఏం సంబంధం అండి? వాళ్ళు కోరుకొని పోయారు అక్కడికి. ఆ వ్యక్తి స్వార్థం గురించి దేశాన్ని విడగొట్టాడు కాబట్టి ఇప్పటికి కూడా వ్యక్తి ఆ కుటుంబం వల్లనే హిందూ జాతి ఏడుస్తున్నది కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఊరికనే ఉసురుగా పోవు. ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా అవే. ఆ హిందూ జాతి ఉసురే తగులుతున్నది. ఏంటి అన్యాయం చేశారండి? ఒక అమ్మాయి మీద 140 మంది మానభంగాలు చేస్తారా? 2 ఏళ్ల పాపని మానభంగం చేస్తారా అండి? ఇంత దారుణాలంటే ఆ దారుణాలు అదే రకంగా చెప్పాలో కూడా అర్థం కాదు. ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఆ ప్రమాదం ఇక్కడ పొంచి ఉందంటే ఎవరికి అర్థం కావట్లేదు. మా వాళ్ళే మాకు శత్రువులు అయ్యారు మా జాతికి. ఇప్పుడు నేను చెప్పింది నేను బహిరంగంగా ప్రపంచం అమెరికాలో ధర్నాలు చేస్తున్నారు, అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో ధర్నాలు చేస్తున్నారు. అంటే హిందువుల మీద జరిగే దాడులకు ప్రపంచం ప్రతిస్పందించింది తప్ప ఇక్కడ ఒక దుర్మార్గుడైన ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రతిస్పందించలేదు రాహుల్ గాంధీ గారు.